గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లాటరీ సిస్టమ్ ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించిన మంత్రి. ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించిన తలసాని శ్రీనివాస్ యాదవ్. బడంగ్పేట్ పరిధిలో గల చెరువు అలుగు ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి సబితా. అలుగు ద్వారా నీటిని వదలాలని అధికారులకు ఆదేశం. భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులు అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఏపీ మంత్రి అవంతి. జగన్ ప్రభుత్వ హయాంలో రైతులకు సంకెళ్లు పడుతున్నాయి, మండిపడ్డ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. విజయనగరం జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రైతులను ఆదుకోవాలని సాలూరులో టీడీపీ నేతల ధర్నా. డీటెయిల్స్ చూస్తే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా గోడెక్కి ఖబ్బర్ వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లాటరీ సిస్టంలో ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజసింగ్ తో పాటు కలెక్టర్ శ్వేతా మహంతి పాల్గొన్నారు. 192 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణంలో ఉండగా 139 ఇండ్లను ప్రస్తుతం ప్రజలకు అందిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రం వృద్ధులు మరియు వికలాంగులకు ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జియాగూడలో దళారులు రెచ్చిపోతున్నారని, వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ప్రజలు అలాంటి వాళ్లను నమ్మొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆడియో గారు కూడా వేదిక అలంకరించాలని భర్త పేరు లక్ష్మీనారాయణ, ఫ్లాట్ నంబర్ 2 నంబర్ వచ్చిందో నేను చెప్తా, రాసుకో యాద పెట్టుకో. బ్లాక్ నేమ్ F, సెకండ్ ఫ్లోర్ లో వచ్చిందమ్మా నీకు. ఫ్లాట్ నంబర్ 1, రెండో ఫ్లోర్. దీని ఇంటి విలువ ఎంత అనుకున్నా గవర్నమెంట్ కట్టిన లెక్క ప్రకారం 9,50,000, సారీ 8,70,5,000, 8,65,000 అయినాయి దీనికి కన్స్ట్రక్షన్ చేయడానికి. కానీ ఈ ఇల్లు 70-80 లక్షలు ఉంటుంది. అంటే 70-80 లక్షలు అంటే అమ్ముకోమని కాదు, మీ పిల్లలు మీరు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో మీకు ఇంత బ్రహ్మాండంగా మీరు ఆల్రెడీ ఇంటి రూమ్ లోపలికి పోయి చూసిండో ఎంత బాగుందో. కానీ కొంతమంది ఎక్కడ కూడా మంచి కార్యక్రమాలు చేస్తే ఇటువంటి దొంగలు తయారయ్యాయి. కాబట్టి నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు మీ 139 కాకుండా మిగిలిన 53 కూడా గవర్నమెంట్ ఆలోచన చేసి ఏ పద్ధతిలో చేయాలో వాళ్ళు చేస్తారు. అనవసరంగా ఏంటంటే కొంతమందిని బురుడి కొట్టించడానికి, లేదా నాకు 4 లక్షలు 5 లక్షలు నేను ఇప్పిస్తా అనే కార్యక్రమం చేస్తుంటారు. మోసపోవద్దు. పైసలు ఊరిస్తే వాళ్ళు మోసపోతారు. నేను మీకు కాషన్ చేస్తున్నా. మళ్ళా ఆ తర్వాత ఏంటంటే అయ్యా ఇట్లా జరిగింది గట్ల జరిగింది, ఇట్లా చదివితే ఏముంది ఎరకనా, అది ఇట్లా పేపర్లో చదివితే ఏముంది, ఆ పేపర్గా పాపం అమాయకులు వాళ్ళు పైసలు ఇచ్చిన వాళ్ళు. మీకు కూడా 2 లైన్లు చదివి వినిపిస్తా. అతడు చిరు వ్యాపారి, వచ్చే సంపాదనలో అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాడు. 2 పడకల గదుల ఇంటి కోసం ఆర్జీ పెట్టుకున్న ఇల్లు దక్కలేదు. స్థానిక నాయకుడు ద్వారా ప్రయత్నించాడు. 4 లక్షలు ఇస్తే ఇప్పిస్తానని చెప్పగానే అప్పు చేసి మరీ అడిగినంత ఇచ్చాడు ఆ చిరు వ్యాపారి. ఇంకోటి, డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్న ఒక యువకుడు కిరాణా దుకాణం తెచ్చేందుకు స్థలం కోసం వెతుకుతున్నాడు. 2 పడకల గదుల సముదాయంలో తక్కువ అద్దెకు మంచి దుకాణం ఇప్పిస్తానని ఒక మాజీ ప్రజాప్రతినిధి అనుచరులు బేరసారాలకు దిగారు. నిజమేనని భావించిన యువకుడు 5,50,000 రూపాయలు వారికి ముట్ట చెప్పాడు. దసరా పండుగ నాడు జియాగూడ లబ్ధిదారులకు 2 పడకల గదుల ఇళ్లను కేటాయించారు. ఇదే అదనుగా దళారులు రంగప్రవేశం చేశారు. మిగిలిపోయిన ఇల్లు దుకాణ సముదాయాలు ఇప్పిస్తానంటూ దందా కొనసాగిస్తున్నారు. కొందరు స్థానిక నేతలు తోడవడంతో ఆశావాదులు మరింత నమ్మకం పెంచుకుంటున్నారు. సొంతింటి కళ నెరవేరుతుందనే ఉద్దేశంతో బంగారం తాకట్టు పెట్టి అప్పులు చేసి మరీ దళారుల చేతుల్లో లక్షలు పోస్తున్నారు. దళారులను నమ్మద్దంటూ ఇండ్ల సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. డబ్బులు వసూలు చేసిన వారిపై ఫిర్యాదు చేయమని సూచించారు. బాధితులు కొందరు ఉన్నతాధికారుల వద్ద ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్టు సమాచారం.
దీంతో కొందరు స్థానిక నేతలు డబ్బు తిరిగించేందుకు మంతనాలు సాగిస్తున్నట్టు. ఇట్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెంకటపూర్ గ్రామంలో గల బురాన్ఖాన్ చెరువు అలుగు ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. పైన ఉస్మాన్ నగర్ నీటి ముంపునకు గురి కావడంతో కింద ఉన్న ప్రాంతాల్లోని వాళ్లను అప్రమత్తం చేసి కిందికి అలుగు ద్వారా నీటిని వదలాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చెరువులని, కుంటల్ని మిషన్ కాకతీయ ద్వారా మట్టి తీసి వాటిని స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేశారు. దాని ద్వారా ఈరోజు ఇంత పెద్ద వర్షం పడ్డా కూడా చెరువులు, కుంటలన్నీ కూడా ఈరోజు ప్రతి చెరువు, ప్రతి కుంట కూడా నిండి కలకల్లాడుతూ ఉన్నాయి. దీంతోపాటు వ్యవసాయానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు కేసీఆర్ గారు, అదేవిధంగా వ్యవసాయాధారిత ఇతర రంగాల మీద ఆధారపడ్డ వాళ్ళ గురించి కూడా అంతే ఆలోచిస్తూ ఉన్నారు. ఉదాహరణకి చెరువులు నిండితే చెరువులలో చేపలు పట్టుకునే కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో, ముదిరాజు కమ్యూనిటీ కానీ, బెస్తా వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా దాని మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలంటే వాళ్ళ గురించి ఆలోచించాలని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా ప్రతి చెరువులో చేప పిల్లలు వదిలిపెట్టాలనేది ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంతో గత 4-5 సంవత్సరాల నుండి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అసలు ఈ కార్యక్రమం పక్క రాష్ట్రాలు కూడా ఆలోచిస్తూ, దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆలోచిస్తూ ఉన్నారు. మత్స్యకారులని అభివృద్ధి బాటలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఈ విధంగా ఆదుకోవాలని. ఈరోజు మన జిల్లాలో కూడా ఇప్పటివరకు చాలా 1 కోటి చేప పిల్లలు వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మధ్య మన మున్సిపల్లో చాలా చెరువులు నిండినాయి కాబట్టి వాటన్నిటిలో కూడా ఇటు తుక్కుగూడ మున్సిపాలిటీలో కానీ ఇప్పుడు బడంపేట మున్సిపాలిటీ కూడా అయిపోతూ ఉన్నాం. ఈ మున్సిపాలిటీలో ఉన్న నిండిన చెరువులలో కూడా కలుషితం కాకుండా ఉన్న చెరువులలో చేప పిల్లల్ని వేయాలని డిసైడ్ చేసుకున్నాం. ఈరోజు దాదాపు 52 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు కోటి చేప పిల్లల్ని వేయబోతూ ఉన్నారు. అవన్నీ కూడా ఇప్పటికీ వేసుకుంటూ వస్తూ ఉన్నాం, మిగతా కూడా వేస్తాం. అయితే ఇక్కడ ఉన్న సంఘాలకు సంబంధించిన వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్, భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. దేశంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఇస్తామన్న దానికి అధికంగానే రైతులకు సరైన సమయంలో ఇచ్చి ఆదుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా పథకాన్ని అమలు చేస్తున్నారని, రైతులను ఆదుకోవడమే ధ్యేయంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. గతం కంటే భిన్నంగా ఇప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసి సమాజంలో వారికి సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారని అన్నారు. జగన్ చేస్తున్న ఆర్థిక సహాయంతో రైతుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. మనదా కొంత ఇబ్బందులు పడ్డాం రాష్ట్రం అంతా కూడా, అకాల వర్షాలు, వరదలతో. మరి కానీ ఈ రోజున చాలా సంతోషంగా ఉన్నారు రైతులందరూ కూడా. ఎందుకనంటే గతంలో చూసాం రాజశేఖర్ గారి పరిపాలనలో, మరి ఆయన పరిపాలించిన రోజులన్నీ కూడా ఎప్పుడు కూడా వర్షాలు పడటం, రైతులను సంతోషంగా ఉంటాం. మరి వ్యవసాయం అనేది దండగ కాదు పండగ నిరూపించిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ తర్వాత ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు పాదయాత్రలో స్వయంగా రైతుల కష్టాలు చూసి రైతులకు ఏం చేయాలి, ఏ రకంగా చేస్తే ఈ రైతు ఆత్మహత్యలు కానీ మరి రైతులు ఇబ్బంది లేకుండా ఉంటారని ఆలోచన చేసి మరి ఆయన రైతుల గురించి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకురావడం, మరి మొట్టమొదటి సంవత్సరం 1,900 రూపాయలు వేయటం, మళ్ళీ రెండో సంవత్సరం కూడా గతంలో మరి మొన్న 6,000 రూపాయలు, ఇప్పుడు 4,000 రూపాయలు, మళ్ళీ సంక్రాంతికి 2,000 రూపాయలు, అంటే ఇప్పుడు కూడా మరి 1,200 రూపాయలు వేయటం. అంటే ఆనాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చింది సంవత్సరానికి 1,200 రూపాయలు, అంటే 5 సంవత్సరాలకి 65,000 రూపాయలు. కానీ ఈ రోజున 1,000 రూపాయలు ఎక్స్ట్రా కలిపి మరి ఏ రైతు కూడా నష్టపోకూడదు అని డబ్బులు ఇవ్వటం గొప్పతనం కాదు, రైతుకి కావాల్సిందంటే ఆ టైంలో ఇవ్వాలి. మరి ఈ రోజున ఈ మరి రైతు భరోసా ఈ సీజన్లో ఈ పెట్టుబడికి రైతుకి ఎంతో ఉపయోగపడుతుంది, ముఖ్యంగా సన్నకారు చిన్నకారు రైతులకి. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదే కాకుండా మరి మన సెప్టెంబర్ వరకు ఈ పంట నష్టం ఎంత జరిగిందో ఆ పంట నష్టానికి కూడా మరి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మరి గతంలో మేము కూడా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాం, కానీ ఇప్పుడు కూడా ఇన్పుట్ సబ్సిడీ అనేది వీళ్ళు అధికారులు రావటం, దాన్ని ఎన్యూమరేట్ చేయడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత రావటం జరుగుతుంది. అట్లాంటిది అదే సంవత్సరం ఒక 2 నెలల వ్యవధిలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం చాలా గొప్ప విషయం. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక 50 లక్షల మంది రైతులకి ఎన్ని కోట్లు సార్ మొత్తం? 95 మన జిల్లాలో మొత్తం 1100 సార్. మరి ఈ రోజు ఈ ఒక్కరోజు
50 లక్షల మంది రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా 11 కోట్ల రూపాయలు ఇప్పుడే వారి స్వహస్తాలతోటి మరి ఆన్లైన్లో అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మన జిల్లా వరకు తీసుకుంటే మన జిల్లాలో 3,80,000 మంది రైతులకి 96 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా జరగాల చరిత్రలో. మరి ఈ రోజున ఈ సకాలంలో రైతులకి ఈ పెట్టుబడి రైతు భరోసా ఇవ్వడం ద్వారా వాళ్ళు అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావడం, మరి వాళ్ళ పొలాలు తాకట్టు పెట్టడం, ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళడం, చేతులు దాల్చడం, ఇబ్బందులు పడే బాధల నుంచి తప్పించినటువంటి అప్పుడే చెప్పారు చాలామంది రైతులు. ఒక దేవుళ్ళలాగా ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పాలిట ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మనం చూసాం ఈ రైతు భరోసా కేంద్రాలు కానీ తర్వాత ఇప్పుడు కూడా జరగని విధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి 3,000 కోట్లతోటి ధరల స్థిరీకరణ చేయడం కానీ తర్వాత అసలు పొగాకు అయితే ఎప్పుడు కొనలేదు ఎప్పుడు కూడా గతంలో. అలాంటిది టొబాకో దగ్గర నుంచి పత్తి దగ్గర నుంచి అన్ని పంటలు కూడా ఈ రోజున కొనడం, మరి అలాగే విత్తనాలు నాణ్యమైన విత్తనాలు అందించడం, మరి కల్తీలైన ఎరువులు అందించడం, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు ఇదివరకు ఎలా ఉంటుంది రైతు పరిస్థితి ఈ రోజున జగన్ ప్రభుత్వ హయాంలో రైతులకు సంఖ్యలు పడుతున్నాయని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. కడపలో మీడియాతో మాట్లాడుతూ అమరావతి రైతులకు సంఖ్యలు వేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా అమానుషంగా ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఆక్షేపించారు. సంఖ్యలు వేయడం శోచనీయమని రైతుల సమస్యలపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రైతుల చేతులకు సంఖ్యలు వేయడం, బేడులు వేయడం చాలా శోచనీయం, చాలా అమానుషం. నిన్నటి రోజు రాష్ట్ర పోలీసులు అమరావతి ప్రాంతానికి చెందిన పెనుమాక గ్రామానికి చెందిన 3 రైతులు అమర్ బాబు, రామారావు, సందీప్, పక్కన కృష్ణాయపాలెంకు చెందిన 4 రైతులు రవికాంత్, నరేష్, బాజీ, కిషోర్, ఈ 7 మంది రైతులను నరసరావుపేట సబ్ జైలు నుంచి గుంటూరు జిల్లా జైలుకు బస్సులో తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ చేతులకు బేడీలు, సంఖ్యలు వేసి రాష్ట్ర పోలీసులు తీసుకుని వచ్చారు. ఈ 7 మంది వీళ్ళేమి ఉగ్రవాదులు కాదు, తీవ్రవాదులు కాదు, దొంగలు కాదు, దోపిడీదారులు కాదు, ఆర్థిక నేరగాళ్లు కాదు, కరుడుగట్టిన నేరగాళ్లు కాదు, హంతకులు కాదు. తమ బతుకు తెరువు కోసం జీవన పోరాటం సాగిస్తున్న సన్నకారు, చిన్నకారు రైతులు. వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పోలీసులు బేడీలు వేసే ప్రతాపం చూపించారు. మరొక విడ్డూరం ఏమంటే ఈ 7 మంది రైతుల్లో 5 మంది ఎస్సీలు, 2 బీసీలు. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. దీని పాలన నాలా దీనికి ఏమైనా అర్థం ఉందా, పర్థం ఉందా? మరొక విషయం రైతు భరోసా. రైతు భరోసా పథకం రైతు నిరాశ పథకంగా తయారైంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఏడాది ప్రతి రైతుకు 12,500 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇప్పుడు ఇస్తున్నది ఎంత? ఏడాదికి 7,500 రూపాయలు. కోత కోసిందెంత? 5,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏడాది. ఎంతమందికి ఇస్తామని చెప్పారు? 64,06,000 మంది రైతులకు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం ఎంతమందికి ఇస్తున్నారు? 50,47,000 మందికి రైతులు. ఎంతమంది కోత కోశారు? 13.5 లక్షల మందికి కోత కోశారు. అంటే చెప్పింది కొండంత, చేసింది గోరంత, ప్రచారం వల్ల కొండంత. పావు కోడికి ముప్పావు మసాలా అనే సామెతగా ఉంది ఈ రైతు భరోసా పథకం. మరొక అంశం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ జీవో నిన్న జారీ చేయడం జరిగింది. అంటే నవంబర్ 1వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మన రాష్ట్రానికి సంబంధించి 3 రోజులు ఉన్నాయి. 1 అక్టోబర్ 1 పుట్టినరోజు, నవంబర్ 1 పెళ్లి రోజు, జూన్ 2 విడాకుల రోజు. విజయనగరం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని సాలూరులో టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. మొక్కజొన్న, పత్తి, అరటి పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయని నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ జాతీయ రహదారి NH26 పై ధర్నా చేశారు. ధర్నాలో రాష్ట్ర టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, సాలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్పీ భంజదేవ్, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మీకు ఎవరైనా సరే టీడీపీ వాళ్ళతో మాట్లాడారని తెలిస్తే మీకు సంక్షేమ పథకాలు ఇవ్వము అని చెప్పుకుంటున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఇదని నేను మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఇన్ని కబుర్లు తీసుకుంటామంటేనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో మీరు పంట ఇవ్వండి. అలాగే పత్తి కూడా ఎలా ఉన్నా ప్రభుత్వం కొని తీరాలి. ప్రభుత్వమే రైతుల తాలూకు కష్టాలు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి అలాగే ఏదేదైతే పంట పూర్తిగా మునిగిపోయిందో ఆ పంటకి నష్టపరిహారం అర్జెంటుగా ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కూడా ఘంటాపథంగా చెప్పాల్సిన అవసరం ఉందని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా వస్తున్నారు. మేము వాళ్ళగా మీకు ఒక్క నిమిషం, నేషనల్ హైవే కాబట్టే ఒకవైపు ఖాళీ ఉంచాం. ఎస్సీ గారు మీరు కూడా ఆలోచించాలి. మేము మొత్తం బ్లాక్ చేయలేదు, మొత్తం ఆపలేదు, ఒక్కళ్ళకి కూడా ఎక్కడ మేము ఇబ్బంది పెట్టలేదు. మేము ఎందుకంటే మాట్లాడిన తర్వాత మేము వెళ్ళిపోతాం, మీరు 2 మంది ఉండం, ఎందుకంటే ఎండ కూడా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శ్రీ వాసవి పంచాయతన క్షేత్రంలో వైభవోపేతంగా వెండి రథోత్సవం ప్రారంభమైంది. సుమారు 1.5 కోటి విలువైన 450 కేజీలతో తయారైన వెండి రథం పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగిస్తూ రథోత్సవం నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వెండి రథోత్సవం కరోనా నిబంధనలకు లోబడి మాడవీధుల గుండా ఊరేగింపు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. జై వాసవి. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వెండి రథోత్సవం ఈ 53వ దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజుని 2 గంటల 15 నిమిషాలకి పెద్దలు చెక్క రామరమణమూర్తి గారితో ఈ రోజుని ఈ రథోత్సవం స్టార్టింగ్ చేశాము. అలాగే 4 మాడలు కూడా శాశ్వతంగా 4 మాడలు కూడా పగలే తిరిగి వెంటనే ఈ కరోనా సందర్భంగా తక్కువ దూరం పెట్టి ప్రజలందరికీ కూడా ఉన్నవారందరికీ కూడా దర్శనం ఇచ్చి అమ్మవారిని మళ్ళీ తీసుకొచ్చేలాగా ఏర్పాటు చేశాము. జై వాసవి. 53వ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి సందర్భంగా ఈ రోజున చెక్కా రామరమణమూర్తి గారు, వాసవి ఆర్వైశ్య సంఘం అధ్యక్షులు గణేష్ సత్యనారాయణ గారు, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజున వెండి రథోత్సవం ఊరంతా కూడా తిప్పడం జరుగుతున్నది. అలాగే అమ్మవారిని దర్శించుకునేటువంటి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి తీర్థప్రసాదములు తీసుకుని అందరూ కూడా తరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై వాసవి.
ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధ వినాయక స్వామివారి దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు ఒకరు 72 లక్షల రూపాయల భారీ విరాళం ఇచ్చారు. ఈ విరాళం దేవస్థానం ఖాతాకు జమైనట్లు కాణిపాకం ఈవో వెంకటేష్ నిర్ధారించారు. ఈ మొత్తంలో అన్నదానానికి, గోశాలకు విడివిడిగా $50,000 విరాళమిచ్చారు. దాత కోరిక మేరకు వారి వివరాలు గోప్యంగా ఉంచామని ఆలయ ఈవో ఒక ప్రకటన విడుదల చేశారు. తూర్పు గోదావరి కోరుకొండ మండలంలో నీట మునిగిన పంట నష్టాన్ని ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి పరిశీలించారు. వీరితో పాటుగా రైతుల బృందం కూడా పంట నష్టాన్ని పరిశీలించింది. సెప్టెంబర్ నెల వరకు సంభవించిన పంట నష్టాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించేసిందని, ఈ నెలలో వర్షాలు, వరదల కారణంగా పంట నష్టాలకు నెల రోజుల వ్యవధిలోనే రైతులకు పరిహారం అందుతుందని భరోసానిచ్చారు. రైతులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా రాష్ట్ర వ్యవసాయ మిషన్ పనిచేస్తుందని ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి తెలిపారు. ఇక్కడ బొబ్బులం కాడ డ్యామ్ ఒకటి ఉందండి. ఆ డ్యామ్ మీద తూములు వేసారండి. ఆ తూములో మాకు నీరు వెళ్తా లేదండి. వెళ్ళినంతగా ఆ తూములు తీసేసండి 28 స్టార్టింగ్ అండి, 13 రోజులు అండి. ఇంకో 13 రోజులు కూడా వెళ్తండి. వీళ్ళు వేయడానికి ఏం పని కాదండి. మళ్ళీ ఇప్పుడు గాలి తుఫాను వచ్చిందండి. ఈ తుఫాను పడితే మళ్ళీ వచ్చేస్తుందండి బాబు. ఎప్పుడు కట్టారు అది అండి? ఆ కాజ్వే ఎప్పుడు కట్టారు? 4 సంవత్సరాలు కట్టారండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాకు ఇప్పుడు ఇది పూర్వం నుంచి ఉన్నది సార్. ఈ పూర్వం నుంచి ఉన్న ఈ వర్షాలు పడి పోతాం రాంబాబు గారు అనుకుంటే చెప్పండి. రెండు అడుగులు 3 అడుగులు 4 అడుగులు కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతింటం జరిగింది. మొన్న అక్టోబర్ నెలలో అయితే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎక్కువగా, అది కూడా వరి పంట ఎక్కువగా నష్టపోవడం జరిగింది. సో వీటిని ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత, రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత, వర్షం పంటకి ఏది పంట దెబ్బతిన్నా ప్రతిరోజు కూడా ట్రాన్స్పరెంట్గా ఈ ఎంత దెబ్బతింది అనేది రోజువారీ రిపోర్ట్లు ఓపెన్గా ప్రకటించడం జరుగుతుంది. అలాగే వర్షం దిగిపోయిన తర్వాత, ఇప్పుడు మొన్న అధిక వర్షాలకి బాగా నీళ్లు ఉన్నప్పుడు ముందు ఇమీడియట్గా డ్యామేజ్డ్ ఏరియాని ప్రకటించేశారు. నీళ్లు దిగిన తర్వాత దాంట్లో లాస్ ఆఫ్ డ్యామేజ్ ఎంత ఉందనేది నీళ్లు దిగిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఈ నీళ్ళలో లోపలికి వెళ్ళి అధికారి వెళ్ళాలంటే చూడలేడు కాబట్టి నీళ్లు దిగిపోయిన తర్వాత లాస్ ఆఫ్ డ్యామేజ్ని ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుంది. సో మేము కూడా ఇప్పుడు, ఎందుకంటే అది చాలా ట్రాన్స్పరెన్సీతో జరుగుతుంది, ఆ గ్రామంలో దెబ్బతిన్న లిస్ట్ ఏదైతే ఉందో అది రైతు భరోసా కేంద్రాల్లో పెట్టి రైతులు ఎవరైనా సరే ఇంకా వాళ్ళ పంట పొలం దెబ్బతింటే అది కానీ ఎక్కడన్నా లిస్టులో లేకపోతే మళ్ళీ అప్లై చేసుకోమని,
అర్హులు ఎవరు కూడా ఏ పథకంలోనైనా సరే అర్హులు ఎవరు మిస్ అవ్వకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు. ఆయన కూడా ఓపెన్గానే చెప్పడం జరుగుతుంది, మీకు ఏదైనా సమస్య ఉంటే తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల ద్వారాగా కలెక్టర్ గారికి, లేకపోతే ఉన్నతాధికారులకి, లేకపోతే వ్యవసాయ ఇరిగేషన్ మంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, అవసరమైతే ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ మీరు పెట్టండి అని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు. సో దీంట్లో కూడా ఇప్పుడు మేము వచ్చిన ప్రధానమైన ఉద్దేశం కూడా, సో ఆల్రెడీ వర్షాలు పడి అయిపోయిన తర్వాత ఇప్పుడు పడిపోయినాయి ఎన్యూమరేషన్, ఈ అక్టోబర్ నెలలోది ఎన్యూమరేషన్ ఇప్పుడు లాస్ ఆఫ్ డ్యామేజ్ జరుగుతున్నాయి. సో రైతుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రాక్టికల్గా ఇంకేదన్నా వాళ్ళకి ఎన్యూమరేషన్లో ప్రాబ్లం ఏమన్నా ఉందా, సో మాకు చేరేటప్పటికి దరిదాపుగా 99% ఎక్కడా కూడా ఆ ఇబ్బంది లేకుండానే రైతు భరోసా కేంద్రాలు రావటం మూలంగా ఉన్నతాధికారులకి తేలికైంది, ప్రభుత్వానికి తేలికైంది. ప్రతి 2000 ఎకరాలకి ఎప్పుడైతే ఒక రైతు భరోసా కేంద్రం వచ్చింది, అక్కడ ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చాడు, అక్కడ ఉన్న దానికి విజయనగరం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాకు వచ్చిన కిమిడి నాగార్జునకు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీగా ర్యాలీ చేపట్టారు. చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంలోని అచ్యుతాపురం వద్ద పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ అధిష్టానం తనకిచ్చిన అవకాశంతో పార్టీని మరింత బలోపేతం చేస్తానని నాగార్జున తెలిపారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. చిన్న వయసులోనే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున 7 నియోజకవర్గాల్లో మనం మళ్ళీ మన జెండాను ఎగరేయాలి. అట్లాగే ఎంపీగా మన అశోక్ గజపతిరాజు గారిని మళ్ళీ గెలిపించుకోవాలి. తప్పించే వారం పేపర్లో చూస్తే ఫుల్ పేజ్ ఫ్రంట్ పేజ్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఆ పథకం ఏంటబ్బా అని లోపలికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండట్లేదు. రాష్ట్రంలో ఎక్కడైనా ఆదాయ మార్గాలు ఉన్నాయండి? లేవు. ట్యాక్సులు పెంచేస్తున్నారు, ప్రజల నుంచి డబ్బులు లాగేసే మార్గాలు అన్వేషిస్తున్నారు, మద్యం రేట్లు పెంచేస్తున్నారు, రోడ్డు మీద వెళ్తే ఆ సెస్సులు ఆ ట్యాక్సులు కూడా పెంచేస్తున్నారు. ఈ రకంగానా రాష్ట్రాన్ని నడిపించేది? జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయం ఎలా సృష్టించాలో తెలియక, సంపద ఎలా సృష్టించాలో తెలియక ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఈరోజు తెల్లవారే నేను ఇక్కడికి వస్తా ఉన్నప్పుడు నా స్నేహితుడితో మాట్లాడాను, నా అబ్బాయి జగన్ ఫ్యాన్. ఏమంటాడో తెలుసా? ఆలోచించగలరా? ఊహించగలరా? రాష్ట్రం పని అయిపోయిందయ్యా అంటున్నాడు. ఏపీలో ఆపరేషన్ ముస్కాన్తో వీధి బాలల జీవితాలను మెరుగుపరుస్తున్నారు పోలీసులు. ఉన్నత ఆశయాలతో ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆపరేషన్ ముస్కాన్ను నిర్వహిస్తున్నారు. బడియుడు పిల్లలకు భిక్షాటన నుంచి విముక్తి కల్పించేలా శ్రీకాకుళం జిల్లాలో ముస్కాన్లో భాగంగా ప్రత్యేక డ్రైవ్ను చేపట్టారు. శ్రీకాకుళం నగరంతో పాటు టెక్కలిలో 25 మంది చిన్నారులను గుర్తించారు. ఈ క్రమంలో వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ భర్దర్ తెలిపారు. ముఖ్యంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో తల్లిదండ్రులు చిన్నారులను తమ సంరక్షణలో ఉంచుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు ఈరోజు ఉదయం 10:30 గంటల వరకు దిస్ ఇస్ 15 మీ సమక్షంలో
చూపించి పిల్లలు 15% 10:30 వరకు వాళ్ళు విత్ ది యాక్టివ్ హెల్ప్ ఆఫ్ ఐసిడిఎస్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చైల్డ్ హెల్ప్ లైన్ అండ్ లేబర్ డిపార్ట్మెంట్తో కలిపి ఈరోజు పోలీస్ ఈ ప్రోగ్రామ్ని పూర్తి డెడికేషన్తో చేస్తుంది. ముఖ్యమైన మన ఫోకస్ బ్యాగింగ్ అండ్ చైల్డ్ లేబర్స్ని ఏమైనా ప్లేస్లో యాక్టివిటీ నడుస్తుంది దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. దీనికోసం మొత్తం జిల్లాలో అన్ని పోలీస్ పర్సన్స్ అదేవిధంగా ఐసిడిఎస్ అండ్ సిడబ్ల్యూసి ఆఫీషియల్స్ని చెప్పడం జరిగింది. కోవిడ్-19 ఆపరేషన్ ముస్కాన్ జరిగింది. దాంట్లో 125 పిల్లలను రెస్క్యూ చేసాము. అదేవిధంగా వాళ్ళు రిహాబిలిట్ అన్ని ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేసాము. అప్పుడు దాని నౌ phase 2 నడుస్తుంది. ఈ రోజు నుండి 2 days ప్రోగ్రామ్ అది. ఇప్పటి వరకు జిల్లాలో 10 o'clock రిపోర్ట్ ప్రకారం 25 రెస్క్యూ అయిందా. మన 2 town ఏరియాలో మాత్రం 15 వాళ్ళు ఆల్రెడీ చేశారు. సో ఆ టైప్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ 500 పిల్లలు ఉన్నా. ఇట్ షోస్ క్లియర్గా మనకి పేరెంట్స్, గార్జియన్స్ ఒక సైడ్ వాళ్ళకి అవేర్నెస్, ఒక క్వశ్చనబుల్ సబ్జెక్ట్ ఉంది. అదేవిధంగా పిల్లలకి ఈ సమయంలో కోవిడ్ టైమ్స్లో ఏమైనా యాక్టివిటీస్లో పెడితే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ ద ఫ్యామిలీ మెంబర్స్. సేమ్ సమయంలో కోవిడ్ ఇన్ఫెక్షన్ పిల్లలకి లాటరీ సిస్టమ్ ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించిన మంత్రి. ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించిన తలసాని శ్రీనివాస్ యాదవ్. బడంగ్పేట్ పరిధిలో గల చెరువు అలుగు ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి సబితా. అలుగు ద్వారా నీటిని వదలాలని అధికారులకు ఆదేశం. భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులు అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఏపీ మంత్రి అవంతి. జగన్ ప్రభుత్వ హయాంలో రైతులకు సంకెళ్లు పడుతున్నాయి. మండిపడ్డ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. విజయనగరం జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు. రైతులను ఆదుకోవాలని సాలూరులో టీడీపీ నేతల ధర్నా. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.